వారసత్వంగా వచ్చినాయి మనకి అంటే అప్పులు, వాళ్ళు చేసిన దోపిడీ, ఏ విధి విధానాలు లేకుండా అనేక సమస్యలు వారసత్వంగా ఇచ్చేశారు. నేను ఇక్కడ మనకు కనిపిస్తున్న కోనసీమ కొబ్బరి సీమ ఇది. ఒక కొబ్బరి చెట్టు మనకి ఫలం ఇవ్వాలి అంటే కనీసం 8 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. పూర్తి స్థాయిలో దాని ఫలితం చూడాలంటే కనీసం 15 సంవత్సరాలు పడుతుంది. నేను ఈ రోజున మిమ్మల్ని అడిగేది ఎలక్షన్ ముందు అడగట్లేదు, ఇప్పుడే అడుగుతున్నాను. వచ్చే 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలి. ఒక కొబ్బరి చెట్టుకి మీరు ఎంత కొబ్బరి చెట్టుని పాతే అది 10 దశాబ్దం తర్వాత ఫలితం ఇస్తుంది. అలాగే మీరు పెట్టుకున్న నమ్మకం అన్ని సమస్యని రాత్రికి రాత్రి చేయటం కుదరదు. కానీ నేను మీకు మాటిస్తున్నాను, ఇక్కడ ఉన్న యువత అందరికీ మాటిస్తున్నాను, పెద్దలకు మాటిస్తున్నాను. నేను చాలా ప్రైమ్ ఏజ్లో వచ్చాను. నేను పాలిటిక్స్కి ఎర్లీ 30sలో వచ్చాను. నేను దేనికి వచ్చానంటే, నేను ఎంతసేపు మనం జై హిందులు కొడతాం, మహాత్మా గాంధీ గారికి దండలేస్తాం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి సెల్యూట్లు కొడతాం, దేశభక్తి అంటాం. కానీ వాస్తవంగా వచ్చేటప్పటికి సామాజిక బాధ్యత కానీ దేశం పట్ల భక్తి కానీ చూపించడానికి చాలా వెనకాడతాం. నేను ఎప్పుడు వెనకాడలా, ఒక అడుగు ముందుకేశాను. గెలుస్తానో ఓడిపోతానో, అసలు ఉంటానో పోతానో నాకే తెలియదు. నేను ఒక విప్లవ స్ఫూర్తితో అడుగుపెట్టాను. నేను నా సమాజం కోసం నిలబడాలి, నా దేశం కోసం నిలబడాలని ఆ కమిట్మెంట్. అసలు ఈ ఎన్నికల్లో నేను నేనే గెలుస్తానో లేదో నాకు తెలియదు, నేను ఓడిపోతానో లేదో నాకు తెలియదు, గెలుస్తానో లేదో నాకు తెలియదు. ఒకే ఒక్క హోప్ ఇచ్చింది నాకు, రాజోలు హోప్ ఇచ్చింది పోయిన ఎన్నికలు. ఈరోజు కూటమి ప్రభుత్వం చూస్తున్న 151 శాసనసభ్యులు కానీ 21 పార్లమెంట్ సభ్యులు కానీ వీటికి మూలాధారం, వీటికి అంకురార్పణ రాజోల్లో పడింది 2019లో. ఒక చిన్న దీపం మిగతా దీపాలని ఎలా వెలిగిస్తుందో, ఒక కొవ్వొత్తిని వెలిగించి ఎలాగ మిగతా 5 కొవ్వొత్తులు మనం ఎలా వెలిగించాము, 5 దీపాలు మనం ఎలా వెలిగించాము ఒత్తుల్ని, అలాగా నాకు 2019లో మీరు వెలిగించినది చిన్నపాటి ఆశ, మినుకు మినుకు అంటే విజయం. వెళ్ళిపోయిన ఎమ్మెల్యే వెళ్ళిపోయినా ప్రజలు వెళ్ళా, నా అన్నదమ్ములు వెళ్ళా, నా మాడపడుచులు వెళ్ళా, మా అక్క చెల్లెలు వెళ్ళా, మమ్మల్ని నిరంతరం చిరంజీవిగా ఉండని ఆశీర్వదించే పెద్దలు వదలనా. మీరు ఇచ్చిన ఆ చిన్నపాటి ఆశ ఈ రోజున కూటమి ప్రభుత్వానికి ఎంత బలమైందంటే, అది నాకు బలమైంది, నేను కూటమికి బలమైంది. అది మీరు ఇచ్చింది. అందుకు నాకు ప్రత్యేకించి బాధ్యత ఉంది. నాకు రాజోలకి ఇందాక మన సోదరులు హరీష్ గారు చెప్పినట్టుగా, నేను గెలవటం పిఠాపురం నుంచి పోటీ చేశాను, గెలిచాను. కానీ రాజోలు నేను గుండెల్లో పెట్టుకుని నియోజకవర్గం. అందుకే పరమశివుడి ఆశీస్సులతోటి ఆలయాన్ని మొత్తం నేను అతి త్వరలో దానికి నిర్మాణానికి పూర్తి స్థాయిలో నా సహకారాన్ని దానికి అందిస్తాను. మనం పల్లె పండుగ 2.0లో రహదారులు దాదాపు 8,571 కొత్త రహదారులు నిర్మాణం చేస్తూ ఉన్నాం. 5,838 కోట్లతోటి 8,571 కిలోమీటర్లని కొత్త రహదారుల నిర్మాణం. అలాగే మనకి గోకులాలు ఉంటాయి. మనకు ఆవుని గోమాతగా పూజిస్తాం. ఇన్ని సంవత్సరాల్లో ఎవరు కూడా ఇన్ని గోకులాలు కానీ ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. అలాంటిది మనం మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు దీంట్లో 375 కోట్ల రూపాయల వ్యయంతో 25,000 కొత్త మినీ గోకులాలు,
16 కోట్ల అంచనాతోటి 157 కమ్యూనిటీ గోకులాలని మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అలాగే 4 కోట్లు ఖర్చుతో 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్స్ని నిర్మాణం చేయబోతా ఉన్నాం. పంచాయతీ పరిధిలో 6 కోట్ల రూపాయలతోటి 15,000 కొత్త అభివృద్ధి పనులను చేయబోతా ఉన్నాం. అలాగే డిస్ట్రిక్ట్ పంచాయతీ రిసోర్స్ సెంటర్కి 148 కోట్లతోటి డిపిఆర్స్ మరియు గ్రామ పంచాయతీ భవనాలు నిర్మాణం చేస్తూ ఉన్నాం. అలాగే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రుణ సహకారం తీసుకోవడంతో పాటు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతోటి 15వ ఆర్థిక సంఘం నిధులతోటి ప్రధానమంత్రి గారి గ్రామ సడక్ యోజన శాస్కి అంటే రాష్ట్ర మూలధన పెట్టుబడుల ప్రత్యేక సాయం వంటి పథకాల నుంచి దాదాపు 6,787 కోట్లు సమీకరించి పల్లె పండుగ 2 ద్వారా 13,326 గ్రామ పంచాయతీల పరిధిలో 53,382 పనులను చేపడుతున్నాం. సో దానికి మీరందరూ ప్రత్యేక అతిథులుగా వచ్చినందుకు, అది మన రాజోల్లో దీని ప్రారంభోత్సవం చేసినందుకు మీ అందరూ